నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. సూపర్ 6 హామీలను గాలికి బాబు చెప్పిన స్యూరిటీ అంతా బోగస్, బాధుడు మాత్రం గ్యారంటీ. ఇలాగే కొనసాగితే కూటమి ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు తప్పదని హెచ్చరించిన ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పిలుపు మేరకు కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి బూటకపు హామీలను గుప్పిస్తూ కరెంట్ ఛార్జీలు పెంచబోమని, అవసరమైతే ఛార్జీలు తగ్గిస్తానని, వినియోగదారులే కరెంట్ అమ్మేలా చేస్తానంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు కరెంట్ ఛార్జీల హామీని తుంగలో తొక్కి 6 నెలల్లో దాదాపు 15,000 కోట్ల రూపాయలను ప్రజల నెత్తిన కరెంట్ ఛార్జీలు పిడుగువేయడం దారుణమని మంత్రాలయం శాసనసభ్యులు వై బాలనాగిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వైఎస్ఆర్సీపీ అధినేత జగనన్న పిలుపు మేరకు కరెంట్ ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమం మంత్రాలయం నందు అబోడే హోటల్ నుంచి సర్కిల్ మీదుగా విద్యుత్ కార్యాలయం వరకు ఆశిష ప్రజానీకంతో కలిసి ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి భారీ ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ కార్యాలయం ముందు ప్రజల తరపున నిరసన తెలియజేస్తూ కరెంట్ ఛార్జీలు తగ్గించాలని ఏడీఏ విశ్వశాంతి స్వరూప్ ఏఈ గోవిందలకు వినతి పత్రం అందజేశారు. ఎందుకంటే నన్ను 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు, 4 సార్లు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు. చంద్రబాబు నాయుడు ఈవీఎంలు పెట్టినా కూడా పాల్గొట్టి గెలిపించారు. మళ్ళా అలాంటి నియోజకవర్గం నా నియోజకవర్గం. ఎవ్వరు కూడా ఈ రాఘవేంద్ర స్వామి దయ వల్ల, నా నియోజక ప్రజల దయ వల్ల ఎవ్వరు నన్ను సోలీలేని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజల అభిమానంతోనే నేను ముందుకు పోతున్నా, ప్రజల ఆశీస్సులతోనే నేను ముందుకు పోతున్నా. అయితే ఈ రోజు అనుకోకుండా నిన్న రాత్రే మన్మోహన్ సింగ్ మాజీ ప్రధానమంత్రి